తోటకూర పులుసు అండి. తోటకూర మా టెర్రస్ గార్డెన్లో వచ్చింది. చూడండి ఎంత బాగుందో. కాడల్లో ఓన్లీ ఆకులు కోసుకొచ్చాను. బాగా క్లీన్గా కడిగేసేసి శుభ్రంగా నీళ్ళల్లోనూ చక్కగా ఆర్గానిక్ కదా, గ్రీన్గా చాలా బాగుంది. తోటకూర లేతగా కూడా ఉంది బాగా. దీన్ని బాగా సన్నగా కట్ చేసేసుకోవాలి. నేను తోటకూర పులుసు పెడతాను, దానికి పెదవి చెప్తున్నాను అనమాట. సన్నగా కట్ చేసేసుకున్న తర్వాత నీళ్ళలో వేసేయడం. నీళ్ళలో వేసేసి కొంచెం ఉప్పు వేసేసి పసుపు వేసి మూత పెట్టేస్తే దగ్గరికి వచ్చేస్తుంది. 2 టమాటాలు కూడా వేసానండి. కొంచెం టమాటాలు వేస్తే కనుక టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకొంచెం టమాటాలు కూడా వేసాను. ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే ఎంత 2 మినిట్స్లో మగ్గిపోతుందండి. 1 స్పూన్ వేసాను ఉప్పు పసుపు, బాగా కలిపేసేసి దగ్గరికి వచ్చేస్తుంది. చూడండి, చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. చింతపండు పులుసు కొంచెం వేస్తే చాలు. టమాటాలు వేస్తున్నాం కాబట్టి ఎక్కువ వేయక్కర్లేదు. పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసేసుకుని వేసేయడమే. 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులో కొంచెం మెంతి కారం అని వేస్తానంటే మెంతిపిండి 1 స్పూను ఆవాలను 1 స్పూన్ మెంతులు పొడిగా వేయించేసేసి ఆ పిండి అన్నమాట. చింతపండు నానబెట్టేసుకుని అది కూడా వేసేసేయడం. కొంచెం చింతపండు సరిపోతుందండి, ఎక్కువ పులుపు పట్టదు. కమ్మటి కూర కదా, ఎక్కువ పట్టదు. నేను ఉత్తపప్పును తోటకూర పులుసు చేస్తున్నాను. ఉత్తపప్పు ఇలా చేశాను. అందులో ఎక్స్ట్రా ఉన్న వాటర్ అంతా ఇందులో పోసేస్తున్నాను అన్నమాట. కొంచెం ఉత్తపప్పు కూడా కలుపుతాను, బాగుంటుంది. అయితే తోటకూర పులుసే, పప్పు కాదు. ఎందుకంటే తోటకూర పులుసులో బెల్లం వేసుకుంటాము, పప్పులో వేసుకోం కదా. కొంచెం స్వీట్గా ఉంటుంది అన్నమాట ఈ పులుసు. కొంచెం ఇది మెంతిపిండి అండి, ఇందాక చెప్పాను కదా. 1 స్పూన్ ఆవాలు 1 స్పూన్ మెంతులు ఎర్రగా వేయించేసేసి ఆయిల్ లేకుండా ఇలా కలిపేసుకోవాలి. బెల్లం అండి మనకి రుచి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇష్టం లేని వాడు స్కిప్ చేసేసి వేసుకోవద్దు. నెక్స్ట్ తర్వాత పోపు పెట్టేసేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఇంగువ మెయిన్ అండి దీనికి. దీంతో తోటకూర మామిడికాయ పులుసు కూడా పెట్టుకుంటాం. ఈసారి చూపిస్తాను అది కూడా. ఇది మామూలు పులుసే. నేను యాక్చువల్గా ఏంటంటే ఆవు పెట్టి చేద్దామని అనుకున్నాను. అయితే తోటకూర చాలా మంచి వాసనతో చాలా బాగుంది. ఇంకా ఆవు పెట్టక్కర్లేదు అనిపించింది, ఇంకా ఆవు పెట్టలేదు. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కొంచెం కారం పోపు పెట్టేసాను. లాస్ట్కి ఏంటంటే దగ్గరికి రావడానికి కొంచెం పిండి వేసుకోవాలన్నమాట. నీళ్ళలో కలిపేసి పిండి వేసేసుకోవడం. అప్పుడు దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటంటే మామూలుగా ఆవు పెట్టి కూడా చేసుకుంటాము, కానీ ఆవు పెట్టలేదు సార్. పెట్టుకుంటే ఈ తోటకూర పులుసు ఇలాగే బాగుందని ఇలా చేసేసాను అన్నమాట. కొంచెం ఆవాలును నువ్వుపప్పు మిక్సీ గ్రైండర్లో గ్రైండ్ చేసేసి ఇందులో కలిపేస్తే అది ఆవు పెట్టి పులుసు అవుతుంది అన్నమాట. నేను ఆవు పెట్టుకుంటే ప్లెయిన్గా చేశాను. స్మెల్ బాగుంది, చాలా బాగుంది అనేసి. మన ఇంట్లో పండించుకుని ఎట్లయినా బాగుంటాయండి.